మీరు చెప్పండి. ఇది 2022లో పార్టిషన్ సూట్ వేసాము. ఓకే. 22 వేసిన తర్వాత 2023లో ఈ డెవలప్మెంట్ రేరా నుంచి హెచ్ఎండి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు 1 year తర్వాత. ఓకే. సో 2022లో మేము కేసు వేసినట్టు వాళ్ళు వేశారు, వాళ్ళు దానికి కౌంటర్ కూడా వేశారు, వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత 2023లో పర్మిషన్ తెచ్చుకొని గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసి సేల్ లీడ్ చేస్తున్నారు, మల్టిప్లై చేద్దామని చెప్పేసి. సో అప్పుడు కోర్టులో చెప్పాము. తర్వాత 2024లో స్టేటస్ కో వచ్చింది. ఓకే. మే మంత్ లో వచ్చిన తర్వాత విత్ ఇన్ 10 days కి 1 day లో 11 villas చేశాడు. కంటెంప్ట్ చేశాడు, కోర్టు ఆర్డర్ ని వైలేట్ చేశాడు. అడిగితే నేను ఏదైనా చేస్తా, మా గవర్నమెంట్ నా చేతిలో ఉంది, జ్యుడిషియర్ నా చేతిలో ఉంది, నేను ఏదైనా మేనేజ్ చేస్తా అంటున్నాడు. దాని తర్వాత అడిగినందుకు మీడియం తీసుకెళ్లి అక్కడ పెట్టాను సైట్ దగ్గర. తీసుకెళ్ళినందుకు నా మీద పోలీస్ కేసు రాంగ్ ఎఫ్ఐఆర్ రాపించారు మా ముగ్గురు. ఏమని? మేము మీ మీద కేసు పెట్టిండా? మా మమ్మీ, మా పిన్ని మీద, నా మీద, ముగ్గురు మీద కేసు పెట్టాడు. ఎవరైనా జైపాల్ రెడ్డి? జైపాల్ రెడ్డి. ఎవరైనా జైపాల్ రెడ్డి ఎక్కడైనది? కామారెడ్డి అతను. కామారెడ్డి అతను మీ మీద కేసు పెట్టించిండు? మా ముగ్గురు మీద కేసు పెట్టించాడు. ఎప్పుడు? 2024 5th month లో. ఎవరెవరి మీద జైపాల్ రెడ్డి పెట్టిన కేసు? మా పిన్ని, మా మమ్మీ, వనజ, అమర్. మీ పేరు అమరా? స్వరూపారాణి. స్వరూపారాణి ఎవరు? మా పిన్ని. ఆమె మీరందరు లొకేషన్కి వెళ్ళిరా ఆ రోజు? లేదు, వెళ్ళలేదు. మరి నేను నా దగ్గర పిలిపించాడు అక్కడికి, వాళ్ళ సైట్ దగ్గరికి. అది 22 April పిలిపించి అడిగాడు, ఇట్లా మేము చెప్పింది వినాలి, ఇచ్చిందే తీసుకోవాలి అని చెప్తున్నాడు. నన్ను మా ఇస్తా అన్నారు మీకు అని ఇంకా చెప్పలేదు, అది కూడా చెప్పలేదు. ఎంత తీసుకోవాలంట, మీరు ఇచ్చేది ఏంది, మా ల్యాండ్ మొత్తం ఆయన కబ్జా చేశాడు, ఇప్పుడున్న ల్యాండ్ అంతా మాకే వస్తుంది అది. ఓకే. సో అడిగితే అట్లా ఇంకా చెప్పి వాళ్ళు దాని తర్వాత మాకు ఫాల్స్ అలిగేషన్ పెట్టాడు ఇట్లా. ఏమని రాశాడు ఇందులో? మేము, మా పిన్ని, నేను, మా మమ్మీ వచ్చి థ్రెటెండ్ అని రాశాడు. థ్రెటెండ్ టు లీవ్ ద ఐకాన్ వెస్ట్ దట్ హ్యాస్ కంప్లైంటెడ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఎట్ అక్యూజ్డ్ అంకుల్స్ ల్యాండ్ ఇన్ ఫతేపూర్.